ఫ్రెండ్స్, ఈరోజు మేము ఐబ్యాకోకి వెళ్దాం అనుకుంటున్నాను. మా ఊరు గుడివాడ. మా ఊరిలో ఐబ్యాకో పొద్దున 10ంటికి తెరుస్తారు. మా నాన్నని నిన్న అడిగితే మా నాన్న అన్నారు వద్దన్నారు. దాని తర్వాత రేపు వెళ్దాంలే అన్నారు. ఇప్పుడు ఏమంటారో చూద్దాం. మా నాన్న దగ్గరికి వెళ్తున్నాను. మా నాన్నకి తెలియకుండా వీడియో రికార్డ్ చేద్దాం. ఫ్రెండ్స్, కిందకి వచ్చాను. మా డాడీ మార్నింగ్ 10ంటికల్లా కొట్టేసేస్తారు. వెళ్దాము. ఇప్పుడు మా డాడీకి తెలియకుండా వీడియో రికార్డ్ చేస్తాను. నాన్న ఐబ్యాకోకి వెళ్దాం. నేను వెళ్దాం అన్నావుగా. నిన్న ఏం చెప్పినా ఐబ్యాకోకి వెళ్దాం అన్నా. అసలేదు వచ్చే ఏడాది వెళ్దాం అన్నా. నిన్ను అడిగితే రేపు వెళ్దాం అన్నా. ఏమన్నా నేను ఏమని అడిగా చెప్పు. నాన్న ఐబ్యాకోకి వెళ్దాం అన్నా. అప్పుడు నేనేమన్నా రేపు వెళ్దాం అన్నా. వచ్చే ఏడాది ఈ టైంకి వెళ్దామన్నా. అన్నా అరే నేను మందుల వ్యాపారం చేసేది, మందు వ్యాపారం కాదురా. మంది వ్యాపారం కూడా బయట కొట్టిందిగా. అది మంద కాదురా, గవర్నమెంట్ తంతారు. అయితే వాళ్ళ దగ్గర కొనుక్కో. వాళ్ళ దగ్గర నువ్వు కొనుక్కో. బాయ్. దగ్గర ఉన్నాయి డబ్బులు. మనం మందుల వ్యాపారం నాన్న, మందు వ్యాపారం కాదు. అందుకే బయట ఉంది. సరే బయట వెళ్ళి తీసుకో. బాయ్. తీసుకో, నువ్వే తీసుకో. తప్పు నాన్న. నీకేస్తారు కదా అది. నువ్వు పిల్లోడు కాదు, పెద్దోడు. నీ పిల్లనే. నేను 7th క్లాస్. నువ్వు అన్నీ అయిపోయి ఉద్యోగం చేసి 3 పిల్లలకి తండ్రి అయ్యావు. నువ్వు అవుతావు నాన్న ఫ్రీగానే. నేను పెళ్ళే తీసుకున్నాను. సరే అయితే వెళ్ళరా. టైం ఎందుకు వేస్ట్? నేను షాప్లో వ్యాపారం ఎక్కడికి? అరే వచ్చే ఏడాది వెళ్దాం నాన్న. ఇప్పుడు వెళ్దాం. సరే ఓ పంచి. నీ దగ్గర ఎంత ఉన్నాయి? 0. మీ అమ్మ నువ్వు నాకు తెలియకుండా దాచిన డబ్బులు ఎన్ని ఉన్నాయి? 0. మళ్ళీ అది చెప్పు. 0 పక్కన ఎన్ని ఉన్నాయి? 0. సరే అయితే ఇప్పుడు మన ఇద్దరం కాంప్రమైజ్ కొందాం. సరే నీకెంత నాకెంత? నాకు 0, నీకు 1000. ఓకే అయితే సరిపోయింది కదా, ఇంకెళ్ళిపో. 1000 రూపీస్ నువ్వు లేదంటే నువ్వే ఐబ్యాకోకి వెళ్దాం. అమ్మో అరే నాకు కొట్లో పని ఉందిరా. ఇప్పుడే లేదు. ఎవరు రాలే కొట్లోకి, ఎవరు రావట్లా. కుర్రోళ్ళు ఉన్నారుగా. అయినా సరే మనం లేకపోతే పని ఎప్పుడు చెప్తుంది. ఏం కాదు. ఆర్జుడు బుద్ధిమంతుడు, ఎంత తక్కువ బుద్ధిమంతుడు. స్నానం కూడా చేయలే. స్నానం చేయలేదు కదా బుద్ధిమంతుడు. అరే నేనేం చెప్పా? వచ్చే ఆడ వెళ్దామన్నా లేదా? ఎప్పుడు నేను నైట్ మాట్లాడినప్పుడు అరే వచ్చే ఆడ వెళ్దాం అని చెప్పాను లేదా? అది ఏంట్రా నాటకాలు ఆడక ఏం నాటకాలు తీసుకెళ్ళాలి. సరే ఇప్పుడు చెప్పేందండి. నీకు ఎంత కావాలి చెప్పు. 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తాను, తెచ్చు. 1000 రూపాయలు. రే 2,50,000. ఐస్ క్రీమ్ తిన్నావు, ఐస్ పాటర్ కొంటున్నారు. ఐస్ క్రీమ్ అయితే 10 రూపాయలు 20 రూపాయలు. 10 రూపాయలు 5 రూపాయలకి అక్కడ రావు. అక్కడ 5 రూపాయలు 10 రూపాయలకి ఐస్ క్రీమ్ రావు. 5 రూపాయలకి 5 రూపాయలు 10 రూపాయలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఐబ్యాకోలో అది గ్రాములు చూసి ఇస్తారు. అదే ఆడి గ్రాములు చూసి డబ్బులు దొబ్బేస్తున్నాడు రా. అందుకే నేను అడుగుతుంటా. అరే నాన్న ఇప్పుడే టైట్ లో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? వెళ్దామంట. నేను 100 రూపాయలు ఇస్తాను లాస్ట్. 1000. ఏ ఏంట్రా ముందు అక్కడికి వెళ్ళి తగ్గించి 900. డబ్బులు డబ్బులే 900 తగ్గించేయడం. లాస్ట్ 200 ఇస్తాను. 200 తగ్గించి 800. రేపు మళ్ళీ మన చూసి మళ్ళీ నెక్స్ట్ వారం దివాళికి తెచ్చుకున్నాం. ఇప్పుడు కూడా ఒక రకం తీసుకురా చూద్దాం. రేపు హడావుడి చేత డబ్బులు ఖర్చు తప్ప ఏముందిరా? డబ్బులు తప్పడం ఎక్కువ, ఆడటం ఎక్కువ. నాకు కావాలి. అలా మాట ఐబొమ్మ ఎక్కడ నాన్న? ఐబ్యాక్ ఐబొమ్మ కాదు. ఐబ్యాక్ ఆర్కే కంపెనీ పక్కన ఐస్ క్రీమ్ రా. వెళ్తానని ముందుకెళ్ళా. ఇక్కడ G3 పక్కన ఎదర వైపు. అవునా? నాన్న ఒక ఐస్ క్రీమ్ దమ్మ. నేను 200 నువ్వు వస్తేనే వెళ్దాం. నాకు కుదరదురా. నేను అన్న అన్న ఇద్దరు వెళ్ళండి. మళ్ళీ చెల్లి వేసింది అనుకో, చెల్లి ఏడుసు. నువ్వు వెళ్ళొచ్చు అనుకో, తరగా పని చేయాలి. ఓకేనా? నాకు తెలియదు. అర్థం చేసుకో, నా కొట్లో పని ఉంది. సరేనా? తినాలంటే మాట పోనీ, రేపు అయితే వెళ్దాం మళ్ళీ. చెప్పాల్సిందే.
నిన్న చెప్పాడమ్మా చెప్తే వచ్చాడు తిప్పిస్తానని చెప్పాను. అడిగినా ఏమన్నా వచ్చాడు తిప్పిస్తాను మళ్ళీ నువ్వు పొద్దున వచ్చు వద్దన్నా దాని తర్వాత మళ్ళీ వెళ్దాం అన్నావు. అలా నేను ఇప్పుడు ఏమంటావు 200 ఇస్తున్నా ఇల్లు డబ్బులు సరిపోద్దు లిమిట్ లో ఖర్చు పెట్టుకోలు హడావుడి కాదు. 300 అంటే ముందు ఇలా అయితే తో తీసేస్తా నీకు కావాలి త్వరగా బయలుదేరి నువ్వు లేదు లేదు తిరుపతికి డబ్బులు కావాలా పోయి చేయాలి. తిరుపతికి 10 రోజుల్లో 1,90,000 కావాలి. 1,90,000 తింటున్నా తిరుపతికి బొమ్మలకి బంగారు ఈసారికి అడ్జస్ట్ చేసుకుందా ఈసారికి వెళ్ళరా త్వరగా ఉంది. నేను ఏడుస్తలేదండి ఎక్కడ కూర్చుని చెప్తుంది మాట నేను ఏడుస్తే ఇక్కడే కూర్చుని అమ్మ ఏం కావాలని అడిగా చెప్తున్నాడా చూసారా ఫ్రెండ్స్.